ఉమ్, ఇదేంటిది? ఈ పాటికి మా నాన్న నా మీదేసే సెటైర్లు, మా అమ్మ పెట్టే ఉప్మా ఏమి లేవేంటి? అందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు అబ్బా? చే, కడుపులో ర్యాబిట్స్ రన్నింగ్ రేస్ చేస్తున్నాయే. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఆ, ఖచ్చితంగా అమ్మ నా కోసం కిచెన్లో ఏదో ఒకటి పెట్టే ఉంటుంది. వెళ్ళి చూద్దాం. ఆ, ఉప్మా ఉప్మా ఉప్మా. ఊరు వెళ్తే ఉప్మా, ఊరు వెళ్ళకపోతే ఉప్మా, సండే ఉప్మా, మండే ఉప్మా. మా నాన్నకి ఉప్మా ఇష్టమై మా అమ్మని పిలిచేస్తున్నాడో లేదా మా అమ్మని పిలిచేస్తున్నాడో ఉప్మా ఇష్టమైందో అర్థం కావట్లేదే. సర్లే, ఏం చేస్తాం? ఆ ఉప్మాని మోడిఫై చేద్దాం. ఆ, లెట్స్ గో. నన్ను ఏం చేయబోతున్నావు రే? చెప్తేరా ఏం చేసినా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సిన మసాలా. చికెన్ మసాలా వాడదామా లేక మటన్ మసాలా? ఆ, ఫిష్ మసాలా వాడదాం. ఉప్మాల ఫిష్ మసాలా ఏంట్రా దరిద్రుడా? నెక్స్ట్, వేర్ ఇస్ మై కారం? A few moments later. ఆ మసాలా వేసా, కారం వేసా, సాల్ట్ కూడా వేసా. ఇంకేం మిస్ అయినాయి అబ్బా? స్టార్ ఐటమ్ ఆఫ్ ద రెసిపీ. ఏం పచ్చడి వస్తే బాగుంటుంది? అసలు మన ఇంట్లో ఏం పచ్చడి ఉంది? ఆహా, టమోటా పచ్చడి వేసేద్దాం. ఈడేంటి నా దగ్గరికి వచ్చినాడు? వాము, నేను కొద్దిగా జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది. 5 minutes later. అమ్మయ్య, ఫైనల్గా రెడీ అయిపోయింది. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఎంతైనా నువ్వు చెప్పా. ఇంకేంటి లేటు, మొదలు పెట్టేద్దామా? వాటర్ టేస్ట్. 1 eternity later. ఇదేంటిది? ఏదో తేడాగా ఉంది. లోడింగ్ చేసింది మొత్తాన్ని. అమ్మా, అన్లోడింగ్ చేయాల్సిందే. కారం కొద్దిగా ఎక్కువ వేసినట్టే ఉన్నాను. మండిపోతుంది. హలో మామా, అరే ఎక్కడ తెచ్చావురా? అమ్మయ్య, ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు అవడరా బాబు కేకలో? ఏమైందిరా? ఎందుకు చెప్పరా నాయన? ఎవడని పోయాడా? అదేంట్రా అలా మాట్లాడుతున్నావు? నా బాధలో నేనుంటే నువ్వేరా ఇంటికి వచ్చి ఇలా కేకలేస్తే నేనేమనుకోవాలరా? అసలే మండున్నాను. ఏమన్నాడో తర్వాత చూద్దాం. బాయ్. అరే 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 మామా ప్లీజ్ రే రారా. అరే మామా అరే ప్లీజ్ రారా, నాతో పాటు రారా ప్లీజ్. అరే సరే సరే ఆపరా బాబు, వస్తున్నాను. ఇంతకే ఎక్కడికి? అక్కడ నుండి ఇక్కడ తీసుకొచ్చావు. ఇప్పటికైనా ఏంటో చెప్పరా? అరే మామా అది కాదురా, అది ఏం కాదు కదా, అయితే బాయ్. ఏం మాట్లాడతావు నువ్వు? ఏం మాట్లాడతావు నువ్వు? రెస్పెక్ట్ అంటే రెస్పెక్ట్. రే 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 ఉండరా చెప్తాను. చెప్పు. ఇలా కూర్చోరా చెప్తాను. నేను కూర్చోలేనురా. పర్లే కూర్చోబే. అది కాదు మార్కస్, నేను కూర్చోలేను. కొంపదీసి అక్కడ ఏమైనా సెగ్గట్టేసిందా? मस्त शेड्स ఉన్నాయరా నీలా. అబ్బో కమలాసన్. ఉల్లిగడ్డేం కాదు, అసలే మండిపోతుంది. చెప్పేదేదో త్వరగా చెప్పు. అదేరా మన జానీ ఉంది కదా. ఆహా, అంటే మన సోమేశ్వరికి ఒక్కడే పట్టావన్నమాట నువ్వు. చాలా క్యూట్ ఉంటుంది అది. అప్పుడప్పుడు చాలా వైలెంట్. ఒకసారి నా పిక్ కట్టేసింది అది. బట్ నేను చాలా తెలివైన ఉండి అండ్ బ్రేవ్ కాబట్టి నేను ఒక తెలివైన ప్లాన్ వేసి గోడ దూకేసాను. బట్ గోడ దూస్తే నా కాలు ఇరిగిపోయింది. ఆ కాలు ఇరిగింది ఏంటో కానీ మా అమ్మ ఇంటికి వెళ్ళి కర్ర కొడిసింది. కుక్క కాదు బే, మన క్లాస్మేట్ జానీ. ఏది తలపై పిచ్చి కూడా పెట్టుకుంటది అదేనా? అది ఫ్యాషన్ రా. ఓ, ఫ్యాషన్ పిచ్చి కూడా. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు?
డోంట్ ఇరిటేటెడ్ మీ ప్లీజ్. అబ్బో ఇంగ్లీషే. ఆ జానీ పంచాయతీ ఏదో తగలబెట్టు. జానీ నాకు ఒక లెటర్ పంపిందిరా. అదేంటది? లీవ్ లెటర్ ఇవ్వాల్సింది సార్కి కదా, నీకు ఇచ్చిందేంటి? ఆహా, సార్కి ఇమ్మన్నా. లీవ్ లెటర్ కాదు బే. ఓ సిట్ డామ్ ఇట్, కదంట అడ్డం తిరిగిందే. ఏమైందిరా? సూసైడ్ లెటరా? పాపం ఎంత కష్టం వచ్చిందో ఏంటో. నేను ఉండుంటే ఓదార్చేమని అనుకో, బట్ ఏం చేస్తాం, ఏం చేయలేం. ప్లీజ్ కైండ్లీ రిక్వెస్ట్, ఇది సూసైడ్ లెటర్ కాదురా, లవ్ లెటరు. లవ్ లెటరా? ఎవరు రాశారు? జానీ. ఎవరికి? నాకే. నీకా? వద్ద బుర్ర గిరిగిరి తిరిగి మ్యాన్. మరి అక్కడ లవ్ లెటర్లో అలా ఎడ్డింగ్ లేదంటరా? లవ్ లెటర్ అంటే మరి సీక్రెట్ గా ఉండాలి కదా. సరే నేను చదువుతా, నువ్వు విని ఎలా ఉందో చెప్పు. అదొకటి ఉందేంటి? సరే తాగలబెట్టు. ఇంటి ముందు కుక్క, మధ్యలో జానీ కుక్క ఎందుకు వచ్చిందిరా? ఈ లెటర్ రాసేటప్పుడు ఎదురుగా కుక్కుండి ఉంటదిరా. సార్ ఏంటి సార్ అది? ఈ లెటర్ రాసేటప్పుడు ఎదురుగా కుక్కుండి ఉంటదిరా. అయినా నీకు ప్రతిదీ డౌటే. సరే నెక్స్ట్. ఇంటి ముందు కుక్క, మా అక్కకి కాస్త తిక్క. ఇదేంట్రా కుక్క నక్కతో చిచ్చి అక్కడే కుక్కతో పోల్సింది? రైమింగ్ కోసం అయి ఉంటదిరా. ప్లీజ్ రైనని డౌట్లు అడక్క నన్ను. ఓకే మార్కస్, నీకోసం క్యారీ ఆన్. నువ్వు ఒప్పుకుంటే మా ఇంటి పెరట్లో నాటుకుంటా రోజా పువ్వు మొక్క. గార్డెనర్వా మార్కస్ నువ్వు? అదేంటి అలా అన్నావు? లేకపోతే నువ్వు ఒప్పుకుంటే దాని పేరెట్లో అది మొక్క నాటుకోవడం ఏంటి? ఒప్పుకోకపోతే నాటుకోలేదా? దీనికోసం మళ్ళీ ఓ లెటరు లక్కోర్ పంచాయతీలు పెట్టుకో నా దగ్గర మార్కస్. నేను చాలా మండిపోయి ఉన్నాను, నీకు తెలవదు. నువ్వు గ్యాస్ ఆన్ చేసి దాని మీద కూర్చుంటే నీకు మండుతుంది, నాకు ఇప్పుడే మండిపోతుంది. అట్లుంటది మనతోని. పూర్తిగా వినవేంట్రా నువ్వు? దానికి అర్థం ఏంటంటే ఇండైరెక్ట్ గా ఫ్లవర్ ఇస్తానందరా. ఎందుకు? చెవులో పెట్టుకునేందుగా? ఆ నెక్స్ట్. గోడ మీద బల్లి, గోడ మీద బల్ల, ఇంటి ముందు పిల్లి. మళ్ళీ మధ్యలో పిల్లి ఆడికెళ్ళి వచ్చిందిరా. అది ఈసారి రాసేటప్పుడు పిల్లి ఉంటదిరా. అరే నీ జానీలో నా బోని, అది ఇప్పుడు జిందులు లేనప్పుడు రాస్తుందేంట్రా, మనసులో ఉన్నప్పుడు రాయదా? కూల్ కూల్ కూల్, బీ పేషెన్స్, ఓకే? ఇలాగే త్వరగా పోతావు నువ్వు. ఓకే కూల్. సరే ఆ నెక్స్ట్ దరిద్రం మీద తగలెట్టు. అలా అన్నావు, బాగుంది. నీతోనే ఉండాలనిపిస్తుంది మళ్ళీ మళ్ళీ. అదిగో మళ్ళా మధ్యలో మళ్ళీ కూడా అవడరా? నీ మళ్ళీలో నా ఉల్లి. మరి మళ్ళీ అంటే పేరు కదరా, రిపీట్ అని అర్థం. ఓకే ఓకే నెక్స్ట్ నెక్స్ట్. ఈసారి ఏం వినాల్సి వస్తుందో ఏంటో. వీడిని తీసుకొచ్చాను చూడు, నా చెప్తూ నేనే కొట్టుకోవాలి. ఎగ్జామ్స్ లో తెలుగు పేపర్ తెలివిగా ఇచ్చావు, హిందీ పేపర్ ఇష్టం చేసి మరీ ఇచ్చావు, ఇంగ్లీష్ పేపర్ ఎంతో ఇష్టంగా ఇచ్చావు, సైన్స్ పేపర్ స్లిప్ ఇచ్చావు, మ్యాథ్స్ పేపర్ మా అమ్మ మడత పెట్టి ఇచ్చావు. అలాగే రేపు సోషల్ పేపర్లలో సమోసాలు పెట్టిస్తామని కోరుకుంటున్నా. బేసికల్లీ మార్కస్, నేను ఈ దునియాలో ఉన్న లక్కోర్ పంచాయతీలు, వింత విహారాలు, దిమాగ్ కథలన్నీ నా తెచ్చుకొని నా నెత్తి మీద పెట్టుకుంటా. లైక్ ఇప్పుడు నువ్వు తెచ్చిపెట్టే చూసా లవ్ లెటర్ అనేది, ఏదో స్లిప్లని గిప్లని నా ఇప్పుడు నాకు కిందంటే మండుతుంది మార్కస్. బట్ ఈ యొక్క స్ట్రోక్తో నాకు మొత్తం బాడీ అంతా వేడెక్కేస్తుంది. నువ్వు ఇచ్చిన ట్రీట్మెంట్కి నేను వెళ్ళి ఫ్రిడ్జ్ 24 hours కూర్చోకపోతే బ్లాస్ట్ అయిపోతాను మార్కస్ నేను. అరే అరే మా అమ్మ ప్లీజర్ ఇంకొకటి ఉందరా, ప్లీజర్ ఓపిక పట్టరా, ఏదేదో చూడాలని ఉందరా. దానికి నేనెందుకు బే? యు ఆర్ మై ఆల్రౌండర్ రా మామ. ఆ లాస్ట్ అని ఏంటో తెలుసుకోవాలని చాలా క్యూరియాసిటీగా ఉందరా. ప్లీజ్ రా మామ ప్లీజ్. I'm also not interested, you know. Let's start please. లాస్ట్ లైన్ ఏంటో చదువు. కృష్ణుడు మరో పేరు కన్నయ్య, నువ్వే నా ముద్దుల అన్నయ్య, రేపొద్దున ఎగ్జామ్ కూడా చూపించన్నయ్యా. అనుకున్నాను రా
ఎంత అలా రాత్నాక అనుకున్నా అంటారు నేను. వావ్, ఐఎమ్ ఫుల్ హ్యాపీ బ్రో. వావ్, కింద మంట కూడా తగ్గిపోయింది. బాయ్ బ్రో, నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను. ఓకే, నువ్వు కూడా వచ్చావే. ఎక్కిరిస్తున్నావులే నువ్వు నన్ను. ఓకేరా, ఓకే. నమ్మొద్దు ఆడవాళ్ళను నమ్మొద్దు, నమ్మి నువ్వు మోసపోవద్దుర్రా.